హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా. ఇక ఈ రోజు అయితే ఇలా దేవునికి అయితే ప్రసాదం అయితే చేశామండి. నేనైతే ఇలా దొడ్డు రవ్వతో లాప్సీ అయితే చేశాము. మా తెలంగాణ వాళ్ళమైతే లాప్సీ అంటామండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా లాప్సీ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి. పైగా టేస్ట్ కూడా అదిరిపోద్ది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు. అంత బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మంచి కలర్తో ఎలా చేసుకోవాలో కొలతలతో చూపిస్తాను చూడండి. నేనైతే లాప్సీ చేయడం కోసం అయితే 3 గ్లాసులతో రవ్వ తీసుకున్నానండి. దొడ్డు రవ్వ చూడండి. అదే గ్లాస్తో దొడ్డు రవ్వ తీసుకొని ఫస్ట్ అయితే బగోన్ పెట్టేసుకొని మంచిగా దాన్ని నెయ్యి వేసి వేయించుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోండి. స్మెల్ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, అలా మంచిగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే కింద మాడిపోతుంది. మనం రవ్వ అనేది మాడకూడదండి, అలా కలుపుతూ ఉండాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. కలర్ చూసారు కదా, చేంజ్ అయిపోయింది కదా. ఇంకా కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసుకొని వేయించుకుందాం. అవి కూడా ఈ రవ్వతో పాటు గోలిపోతామండి ఇందులోనే వేసుకుంటే. చూసారు కదా, మనం అనుకున్న కలర్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి రవ్వ అనేది. ఇక మళ్ళీ అదే బగోన్ పెట్టేసుకొని మనం 3 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, నేనైతే 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. అంటే ఒక కప్పు రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. చూసారు కదా, ఈ వాటర్ అనేవి మూత పెట్టేసి మరగనివ్వండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి మంచిగా కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేయొచ్చు. చూడండి, రవ్వ అనేది మనకు దగ్గరగా వచ్చేసింది. ఎలా అని టెన్షన్ పడకండి. కొంచెం చక్కెర వేస్తే సరిపోతుంది, మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇందులో నేనైతే 2 గ్లాస్ చక్కెర అయితే వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ తినేవారు ఉంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి. నేను ఫస్ట్ రవ్వ కొలత ఉంది కదా, అదే గ్లాస్తో 2 గ్లాస్ వేసుకున్నాను. చూసారు కదా, మళ్ళీ లూజ్ అయిపోయింది. ఇప్పుడు చక్కెరలో కాసేపు ఉడకనివ్వండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఉడుకుతున్నప్పుడే దీనిలో కొన్ని పాలైతే పోసుకుందాం. 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా క్రీమ్ మిల్క్ తీసుకోండి. అలా చూసారు కదా, 1 గ్లాస్ సేమ్ అదే గ్లాస్ తోటి మళ్ళీ 1 కప్పు పాలు పోసుకున్నాను. మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ పోసుకోండి. నేనైతే ఇది మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా నార్మల్ మెథడ్లో చేసి చూపిస్తాను. చూడండి, ఇందులో 1 గ్లాస్ అయితే పాలు పోసుకొని మంచిగా కలుపుకోండి. దీన్ని అడుగంటకుండా కలుపుతూనే ఉండండి, లేదంటే తొందరగా అడుగంటిపోతుందండి. దీన్ని మేము సిరా అని కూడా అంటామండి, దొడ్డు సిరా అని. మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా, మనం దగ్గరికి అయితే వచ్చేసింది. ఫస్ట్ లూజ్గా ఉండే కదా, అలా కలుపుతూ ఉండండి. దగ్గరికి వచ్చేస్తే త్వరగా అయిపోతుందండి, ఈజీగా చేసుకోవచ్చు. కొలతలు తెలిస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. చూసారు కదా, దగ్గరికి వచ్చేసిందండి. దాదాపు సరిపోతుంది ఇంత దగ్గరికి వస్తే మనకు. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా పైనుంచి మళ్ళీ వేసేసుకుంటే కొంచెం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మూత తీయండి. స్మెల్ అనేది అప్పుడు మంచిగా వస్తుంది. ప్లస్ మంచిగా ఉడికిపోతుంది మూత అలానే పెట్టి 10 నిమిషాలు అలాగే ఉంచితే. చూసారు కదా, అలా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. దీనిలో లాస్ట్లో అయితే నేను అలా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, పర్లేదు. చూడండి, దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను అనుకున్నట్టయితే వచ్చింది. అంటే బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పొడి పొడిగా వస్తే కూడా ప్రసాదం అనేది బాగుండదండి. కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకొని చూడండి ఒకసారి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.